కొద్దిసేపు పోయిన వారం కాకుండా అంతకుముందు ప్రారంభించిన వాక్యాన్ని కంటిన్యూ చేస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు సకల యుగాల్లో రాజు అయ్యున్నాడు అనే విషయాన్ని మనం చదివి కొంత భాగాన్ని ఆ రోజు ఆలోచన చేశాం. సకల యుగములలో రాజు అయింది, అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. మనం ఆదివారం ఆరాధనలో ఏమి నేర్చుకుంటున్నామంటే దేవుని యొక్క గుణ లక్షణాలు, శక్తి స్వరూపాలు, వ్యక్తిత్వాన్ని మనం స్టడీ చేస్తున్నాం. ఆయన స్వరూపంలోనికి మారాలి, స్వభావంలోనికి మారాలి అని దేవుడు కోరుతున్నాడు. దైవ భక్తులు దేవ స్వభావంలో పాలువారు కావాలనేది దేవుని యొక్క కోరిక. దేవ స్వభావంలో పాలువారు అవ్వాలంటే దేవుని స్వభావం మనకు అర్థం కావాలి. ఆయన స్వభావం మనకు అర్థం కానంత వరకు ఆయన స్వభావంలోనికి మనం పాలువారం కాలేము. ఇప్పుడు ఆయన స్వభావాన్ని అర్థం చేసుకునే ఈ క్రమంలో మనం ఏం స్టడీ చేస్తున్నామంటే దేవుడు ఏమై ఉన్నాడో అనే విషయాలను ఆలోచన చేస్తున్నాం. దేవుడు ప్రేమ స్వరూపని, దేవుడు నీతి స్వరూపుడని, దేవుడు సత్య స్వరూపని, దేవుడు ఉగ్రుడని, దేవుడు అనంత జ్ఞానని, దేవుడు సర్వాంతర్యామని, దేవుడు సర్వశక్తిమంతుడని, ఇలాగా ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. గతంలో మనం ఎక్కడ ఆగామనంటే దేవుడు సకల యుగాల్లో రాజు అయి ఉన్నాడు అనే విషయాన్ని ఆలోచించాం. జనరల్గా 2-3 సార్లు లేదా 4 సార్లు ఒక వ్యక్తి ఒక చీఫ్ మినిస్టర్గా పనిచేస్తేనే గొప్పగా భావిస్తూ ఉంటారు. వరుసగా 3 సార్లు పిఎం అయినందుకు గొప్పగా ఆ వ్యక్తిని కీర్తిస్తూ ఉన్నారు. అయితే సకల యుగాల్లో రాజు అయినటువంటి దేవుడు ఎంతటి ఘనుడో అది మనకు అర్థం కావాలి. రాజు అనే మాటకి అర్థం ఏంటంటే శాసనకర్త, శాసనాలు చేసేవారు, ఆజ్ఞాపించేవారు, ఆజ్ఞలు జారీ చేసేవారు. రాజు అనే మాటకి అర్థం అది. దేవుడు మరి సకల యుగాల్లో రాజు అయితే అన్ని కాలాల్లో ఆజ్ఞలు జారీ చేశాడా అనే కోణంలో మనం స్టడీ చేస్తాం. మనం ప్రారంభంలో ఏం చూసామంటే దేవుడు ఆదాముని ఏలుస్తున్నాడు, ఆదాముకి దేవుడు ఆజ్ఞలు జారీ చేశాడని చూసాం. తర్వాత మనం ఏం చూసామంటే పితరుల కాలంలో అలాగ వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి దేవుడు ఆజ్ఞలు జారీ చేశాడు. అబ్రహాంకి, నోవాకి, అబ్రహాంకి, ఇస్సాకి, యాకోబుకి, మోషే వారికి కూడా దేవుడు వ్యక్తిగతంగా వారితో ఆజ్ఞలు జారీ చేసి వారిని నడిపించినట్టుగా మనకి ఆదికాండం రుజువు చేస్తుంది. నిర్గమాకాండం యొక్క చరిత్ర ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి ఒక నాయకుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నాయకుడు మోషే. మోషే ద్వారా వారిని బయటకు తీసుకురావటం, అరణ్యంలో గుండా ప్రయాణం చేయించటం, సీనాయి పర్వతం ఎదుగు వచ్చినప్పుడు వారికి 10 ఆజ్ఞలని ఒక చట్టాన్ని ఇవ్వటం జరిగింది. ఆ 10 ఆజ్ఞలనే చట్టాన్ని వాళ్ళకి రాజ్యాంగ శాసనాలుగా దేవుడు అనుగ్రహించాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకి చట్టం ఇచ్చి దాని ప్రకారంగా వారిని ఏలుతున్నాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువని నాయకుడిగా నియమించాడు. యెహోషువ కాలంలో ధర్మశాస్త్రాన్ని పాటించి మీరు కొనసాగినట్లయితే నేను మోషేకి తోడై ఉన్నట్టు నీకు కూడా ఎల్లప్పుడూ తోడై ఉంటానని చెప్పాడు. తర్వాత మోషే మరణం తర్వాత 15 మంది న్యాయాధిపతులు ఏలారు. మనకు కనిపించేది న్యాయాధిపతులైనా వారిని అసలు ఏలే రాజు ఎవరంటే దేవుడు. ఆఖరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు కాలంలో సమూయేలుని గురించి ఇశ్రాయేలీలు బాగానే ఆలోచించారు, కానీ తన పిల్లలు తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక మాకు సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలని కోరారు. సమూయేలు దృష్టికి అది ప్రతికూలంగా ఉన్నందున దేవునికి మొరపెట్టారు. అప్పుడు దేవుడు అన్నాడు,
నిన్ను కాదు వారిని తిరస్కరించింది, వారిని తిరస్కరించింది, తమ్మును ఏలకుండా నన్నే తిరస్కరించారు అని చెప్పాడు. అంటే ఏలేదు ఎవరు? దేవుడే. పితృల కాలంలో వ్యక్తిగతంగా మనుషులకు ఆజ్ఞలు జారీ చేసి వ్యక్తిగతంగా మనుషులు ఏలుబడి చేసిన వ్యక్తి దేవుడే. అలాగే యూదుల కాలంలో నాయకుడైన మోషే ద్వారా, నాయకుడైన యెహోషువ ద్వారా, 15 మంది న్యాయాధిపతుల ద్వారా ఏలింది ఎవరంటే దేవుడే. తర్వాత సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలనంటే వారికి మొదట సౌలును రాజుగా అనుగ్రహించారు, రెండవదిగా దావీదును రాజుగా అనుగ్రహించారు, మూడవదిగా సొలొమోను రాజుగా అనుగ్రహించారు. ఈ ముగ్గురు కలిసి ఒక్కొక్కరు 40 సంవత్సరాల చొప్పున 120 సంవత్సరాలు ఏలుబడి చేశారు. అయితే రాజ్యము దేవునిదే, రాజ్య సింహాసనం దేవుడిదే, అసలైన రాజు దేవుడే. ఆయన కింద ఏలుతున్నటువంటి రాజులు వీళ్ళు. సౌలైనా, దావీదైనా, సొలొమోను అయినా. సొలొమోను మరణం తర్వాత రాజ్యం రెండుగా చీలిపోయింది. ఇజ్రాయేల్ రాజ్యంగాను యూదా రాజ్యంగాను చీలిపోయిన తర్వాత యూదా రాజ్యంలో 20 మంది రాజులు, ఇజ్రాయేల్ రాజ్యంలో 19 మంది రాజులు పాలించారు. వెరసి 39 మంది విభాగింపబడిన రాజ్యంలో రాజులుగా పరిపాలించారు. ఈ 39 మంది మీద అసలైన రాజు దేవుడే. మనకు కనిపించేది 39 మంది రాజులు కనిపించినా అసలు ఏలి రాజు ఎవరంటే దేవుడే అసలైనటువంటి రాజు. అందుకనే వారు ఆయన మాట విన్నప్పుడు ఆయన తోడ్పాటు, సహాయము పుష్కలంగా ఉండేది. ఎప్పుడైతే ఆయనకు వ్యతిరేకించారో అన్ని రాజులు వారి మీదకి ఆయనే పంపి వారికి గుణపాఠం నేర్పేవాడు. ఫైనల్గా ఇజ్రాయెల్ రాజ్యాన్ని అశ్షూరు చెరకు పంపాడు, యూదా రాజ్యాన్ని బబులోను చెరకు పంపాడు. ఈ చెరకు పంపిన తర్వాత ఒక 400 years, సుమారుగా 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో ఏ విధమైన సంప్రదింపులు చేయలేదు. యూదా రాజ్యము కొన్యాతో అంతమైపోయింది. అంతమైన తర్వాత ఏం జరుగుద్దో చెప్పాడు. ఆ విషయం చూసి మనం ఆపాం ఆ రోజు. ఇర్మియా గ్రంథము 22 అధ్యాయాలకు వద్దాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 28 నుంచి చదువుతున్నాను, చూడండి. కొన్యా అను ఇతడు హేయమైన ఓటుకుండ వంటి వాడ, పనికి మాలిన ఘటమా, అతడు అతని సంతానము విసిరివేయబడి తామెరగని దేశంలో ఎలా త్రోయబడిద్రి. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లును వాడనియు ఈ మనుషుని గూర్చి రాయుడి. అతని సంతానములో ఎవడు వర్ధిల్లుడు, వారిలో ఎవడునూ దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు. ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు అని అన్నాడు. ఇది చదివిన తర్వాత యూదాలో ఇంకెవడు రాజుగా లేకపోతే, కొన్యాతోని ఈ రాజ్యం అంతమైపోతే, కానీ దేవుని యొక్క ప్రవచనం ఉంటుంది, సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు నీ సింహాసనం మీద ఎవడో ఒకడు కూర్చుంటాడని దేవుడు దావీదుతో ప్రామిస్ చేశాడు. అందుకనే ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజై పాలన చేయను. అంటే కొన్యాతో అంతమైపోయినప్పటికీ మరలా తిరిగి అది చిగురించుద్ది. అది దావీదు యొక్క వేరు చిగురు ద్వారా ప్రారంభమవుద్ది. అతడు రాజ్యపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనొచ్చు, కార్యం జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును అని అన్నాడు. అంటే కొన్యాతో ఎండ్ అయినటువంటి దేవుని యొక్క రాజ్యము 400 సంవత్సరాలు మౌనంగా దేవుడు ఉన్నప్పటికీ మరలా తిరిగి దావీదు వంశంలో నుండి ఒక చిగురును పుట్టిస్తానన్నాడు. అతని ద్వారా దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని అన్నాడు. ఈ విషయాన్ని కొద్దిసేపు మనం ఆలోచన చేసినట్లయితే దీని గురించి ప్రవక్తలు ముందుగానే తెలియజేశారు. ఈ దావీదు యొక్క చిగురు ద్వారా రాజ్య స్థాపన అనేది మరలా తిరిగి ప్రారంభించబడిందని, దానికి ఆయనే రాజై ఏలుబడి చేస్తాడని, అంటే దేవుడు దావీదు యొక్క సంతానంలో ఒకరిని రాజుగా నియమిస్తానని ప్రామిస్ చేస్తున్నాడు. ఒకసారి మనము
యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. దానికంటే ముందు 7వ అధ్యాయం 14 కూడా చదువుతాను చూడండి. 7వ అధ్యాయం 14. ఇక్కడ ఇద్దరు రాజులు దేవుని పక్షాన్ని నిలబడకుండా అన్ని రాజుల వైపు వెళ్ళినప్పుడు వారు దేవుని శోధించడం వల్ల దేవుడు ఒక తీర్మానానికి వచ్చి ఒక విషయం చెప్తున్నాడు. చదువుదాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. అంటే ఒక రాజు వస్తాడని ముందుగానే తెలియజేస్తున్నాడు. 9వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు ఆ కన్యక గర్భవతి కుమారుని కని అనే విషయాన్ని మాట్లాడుతూ 9వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు, ఏలైనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడాను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నను. ఏముంటుంది ఆయన భుజముల మీద? రాజ్యభారం ఉంటుంది అని అన్నాడు. ఈ విషయాన్ని మీకా కూడా తెలియజేస్తాడు. ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయము మీకా గ్రంథంలో 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. దేవుని కొరకు ఏలబోయేవాడు యూదాల నుంచి వస్తాడని చెప్తున్నాడు. యూదా బెత్లెహేమ ఎఫ్రతా, నువ్వు స్వల్ప గ్రామమైనను సింధించబడాల్సిన అవసరం లేదు. నా కొరకు ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు, ఇశ్రాయేలును ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు అని అన్నాడు. దేవుడు కొన్యాతో ఆ పాలన అక్కడితో ఆపినప్పటికీ మరలా తిరిగి దాన్ని ప్రారంభిస్తానని ఇర్మియా గ్రంథంలోనే 23:5లో మాట్లాడాడు. అలాగే యెషయా గ్రంథం 9:6లో మాట్లాడాడు. ఇక్కడ మీకా గ్రంథంలో కూడా నా కొరకు ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడని, యోధా బెత్లెహేము నుంచి వస్తాడని చెప్పాడు. తర్వాత మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఇది ఎవరి గురించి అని ఆలోచన చేయాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనంలోండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. మీకా మాట్లాడింది ఎవరి గురించి అని మనం ఆలోచన చేస్తే, 4వ వచనం చదువుదాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యోధే బెత్లెహేములోనే. ఏలైనగా యోధే దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానో కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినదను. యేసు పుట్టినప్పుడు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నారు. 2వ వచనంలో తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు. అప్పుడు యూదారాజు అయినటువంటి లేక యూదులను ఏలుతున్నటువంటి హేరోదుకి అనుమానం వచ్చింది. రాజు అనేవాడు పుడితే మా ఇంట్లో పుట్టాలి కదా, మా ఇంట్లో ఎవరు ఇప్పుడు జన్మించలేదే, అంటే నాకు పోటీగా ఇంకెవడైనా రాజుగా వస్తున్నాడా అని ఆలోచన చేశాడు, అన్వేషణ చేశాడు. 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా సభ్యమైన ఆదేశాలు కూడా జారీ చేశాడు యేసు పుట్టినప్పుడు. అప్పుడు ఆయనకు అర్థం కాల ఇంకా ఎవరు అతను అని విచారణలో భాగంగా అడిగినటువంటి ఆ మాటను బట్టి అక్కడున్న జ్ఞానుల్ని, అక్కడున్న పండితుల్ని, శాస్త్రుల్ని అడిగాడు, మత నాయకుల్ని. వారు ఏం చెప్పారంటే ఎక్కడ పుడతాడని ఉంది యూదుల రాజు అని అంటే యోధా బెత్లెహేములోనే అని ఉందని. ఎక్కడుంది అది? ప్రవక్తల గ్రంథాల్లో. ఏ ప్రవక్త రాశాడు అది? మీకా ప్రవక్త రాశాడు. ఎందుకు పుడతాడు ఈయన అని అంటే దేవుని కొరకు ప్రజలను ఏలటానికి పుడతాడు. ఎందుకు ఎవరు ఈ వ్యక్తి అని అంటే యేసు ప్రభువే. ఒకసారి 2వ కీర్తనలోకి వచ్చేద్దాం. 2వ కీర్తన మనం చదివినట్లయితే, నేడు దేవుడు రాజుగా అభిషేకించినటువంటి రాజు ప్రభువైన యేసు. యేసుని రాజుగా అభిషేకించి దేవుడు రాజ్యపాలన జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు సకల యుగాల రాజు అని మనం చూస్తున్నాం.
నేడైతే యేసు ప్రభువారు రాజుగా ఉంటాడని ప్రవక్తల ద్వారా ముందుగా తెలియజేశాడు. 2వ కీర్తన 6-7 వచనాలు చదువుదాం. 2వ కీర్తన 6-7 వచనాలు. నేను నా పరిశుద్ధభరితమైన సీయోను మీద నా రాజును ఆశీనులుగా చేస్తున్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను అని అన్నాడు. రైట్. నేను నా పరిశుద్ధమైన సీయోను మీద నా రాజును ఆశీనులుగా చేసి ఉన్నాను అని అన్నాడు. ఎవరి రాజు? ఏమిటి ఆ పరిశుద్ధ పర్వతము? ఎవరి ఈ రాజుని ఆశీనులుగా చేశారు? ఎవరు ఏర్పాటు చేసిన రాజు ఈయన అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజు. ఇది ఎవరి గురించి రాశాడో ఒకసారి అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలోకి వెళ్తే అది యేసు ప్రభుని గుర్చని తేటగా అర్థమవుతుంది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 32-33 కలిసి ఉన్నాయి, చదువుదాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 32-33. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన ఎందు రాయబడి ఉన్నది. 2వ కీర్తనలో రాయబడిన సమాచారం ఎవరికి సంబంధించిందని చెప్తున్నాడు ఇక్కడ. నేను నా పరిశుద్ధభరితమైన సీయోను మీద నా రాజుని ఆశీనునిగా చేయుదును అన్నాడు. దేవుడు ఎవరిని రాజుగా చేస్తాడని 2వ కీర్తనలో మాట్లాడుతున్నాడు అని అంటే యేసు ప్రభుని గురించానని అపోస్తుల కార్యం మాట్లాడుతున్నాడు 13వ అధ్యాయం. హెబ్రీ పత్రికలో కూడా అది యేసు ప్రభుని గురించానని చెప్పబడింది. చదువుతా ఒకసారి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, జాగ్రత్త చూడండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహిత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందును. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడికి దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఏలైనగా నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కంటిని. నీవు నా కుమారుడు, నేడు నేను కంటిని కనియున్నాను అనియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినైందును, ఆయన నాకు కుమారుడైండును అనియు ఆ దూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా అన్నాడు. నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కంటిని అని ఎక్కడ రాయబడింది? 2వ కీర్తనలో రాయబడింది. 2వ కీర్తనలో రాసింది యేసుప్రభుని గురించినని అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో పౌలు గారు ధృవీకరించారు. అలాగే హెబ్రీ రచయిత కూడా అది యేసును గురించిన అనే విషయాన్ని మాట్లాడాడు. ఇంతకు యేసు ఏం చేస్తాడు? దేవుని పరిశుద్ధ పర్వతం మీద రాజుగా కూర్చుంటాడు అన్నాడు. పర్వతం అనేది సింహాసనానికి గుర్తుగా వాడినటువంటి సింబాలిక్ వర్డ్. అది సింహాసనానికి సింబాలిక్గా వాడిన పదము పర్వతం. యాజకుడికి సింబాలిక్గా వాడిన పదం ఏంటంటే మందిరం. మందిర పర్వతం అని రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. మందిరం అంటే యాజకుడికి గుర్తుగాను, పర్వతం అంటే రాజుకు గుర్తుగా, మందిర పర్వతం అంటే రాజులైన యాజకులకి గుర్తుగా బైబిల్ మనకి తెలియజేస్తున్న సమాచారం. ఒకసారి యెషయా గ్రంథం 2వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించినట్లయితే మందిర పర్వతం అనే పదాన్ని ఇక్కడ వాడాడు. 2వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను చూడండి. అంత్య దినములలో పర్వతం పైన, జాగ్రత్త చూడండి, నేను నా పరిశుద్ధ పర్వతంపై నా రాజును ఆశీనుగా చేస్తానన్నాడు కదా. ఇక్కడ కూడా ఏమాడాడంటే పర్వతము పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడ్డు. యెహోవా మందిర పర్వతం అని అన్నాడు. దీన్ని మందిరాన్ని పర్వతాన్ని కలిసి మాట్లాడుతున్నాడు, మందిర పర్వతం అని. ఇప్పుడు మందిరం అంటే ఏంటి? యాజకుడికి గుర్తు. పర్వతం అంటే ఏంటి? సింహాసనానికి, రాజుకి సింబాలిక్గా వాడినటువంటి పదం. రెండింటిని కలిపి ఏమన్నాడంటే రాజులైన యాజక సమూహం అని అన్నాడు. ఒకసారి మనం జాగ్రత్తగా ఒక విషయం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం.
పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 చూడండి. దేవుడు యేసు ప్రభువారిని రాజుగా అభిషేకించి ఆయన ఇప్పుడు కూడా పాలన జరిగిస్తున్నాడు. యేసు ప్రభు ద్వారా యేసు ప్రభువారు దేవుని కొరకు మనుషులను నేడు ఏలుచున్నాడనే విషయాన్ని మనం గ్రహించాలి. చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని శుద్ధైన ప్రజలైనారు. రాజులైన యాజక సమూహం అంటే దాని అర్థం ఏంటంటే, రాజు అంటే పర్వతానికి సింబాలి, యాజకుడు అంటే మందిరానికి సింబాలి. రాజులైన యాజకులంటే యెహోవా మందిర పర్వతం అని అర్థం. ఈ మందిర పర్వతం మీద కూర్చునే రాజు ఎవరంటే ప్రభు అయిన యేసు. ఒకసారి ప్రకటన గ్రంథం 14 అధ్యాయాలకు వచ్చేయండి. ప్రకటన గ్రంథము 14 అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 14 అధ్యాయం మొదటి వచనం. మరియు నేను చూడగా ఇదిగో గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచుండెను. ఆయన నామము ఆయన తండ్రి నామము నొస్సుల మీద యందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి అని అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచుండని అన్నాడు. ఎవరి గొర్రెపిల్ల? ఏమిటి ఆ సియోను పర్వతం? నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆశీనులుగా చేర్చున్నాను అని అన్నాడు కదా 2వ కీర్తన 6వ వచనంలో. ఏంటి ఆ పరిశుద్ధ పర్వతమైన సియోను? ఆ సియోను పర్వతం మీద నిల్చున్న గొర్రెపిల్ల ఎవరు? ఆ గొర్రెపిల్ల ఎవరంటే ప్రభు అయిన యేసు. ఆ సియోను పర్వతం ఎవరు ఏమిటంటే సంఘం. ఒకసారి మనం చదువుదాం చూడండి. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోక పరిశీలనకును 1000 కొలది దేవదూతల యొద్దకు పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు ప్రథమ నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అని అన్నాడు. ఎక్కడికి వచ్చారు క్రైస్తవులు అని చెప్తున్నాడు ఇక్కడనంటే 22వ వచనం. ఇప్పుడైతే సియోను కొండకు అని అన్నాడు. ఒకప్పుడు ఎక్కడికి వచ్చారంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడుదల పొందినప్పుడు సీనాయి పర్వతం ఎత్తుకు వచ్చారు. ఇప్పుడైతే వీరు క్రైస్తవులై ఎక్కడికి వచ్చారు? హెబ్రీలు క్రైస్తవులుగా మారి ఎక్కడికి వచ్చారు? సియోను పర్వతం ఎద్దగా, సీనాయి పర్వతం ఎద్దగా. సీనాయి పర్వతం అంటే పాత నిబంధన, సియోను పర్వతం అంటే క్రొత్త నిబంధనకి సింబాలిక్. సీనాయి పర్వతం అంటే ఇశ్రాయేలీలకి గుర్తు, సియోను పర్వతం అంటే క్రైస్తవులకి గుర్తు. అంటే ఇశ్రాయేలీలు ఎక్కడికి వచ్చారంటే సీనాయి పర్వతం ఎద్దకి, క్రైస్తవులు ఎక్కడికి వచ్చారంటే సియోను కొండ ఎద్దకు వచ్చారు, సియోను పర్వతం ఎద్దకి వచ్చారు. సియోను కొండ అంటే సంఘము, సంఘరాజ్యము. కాబట్టి ఈ పర్వతం మీద రాజుగా కూర్చున్నటువంటి రాజు ఎవరంటే ప్రభు అయిన యేసు. ఇప్పుడు ఈయన రాజుగా ఉంటాడని దేవుడు ప్రవక్తల ద్వారా ముందుగానే తెలియజేశాడు. ఇప్పుడు దావీదు దేవుడు సత్య ప్రమాణం చేశాడు. ఒకసారి చదువుదాం చూడండి. దావీదుతో దేవుడు సత్య ప్రమాణం చేశాడు. ఏమని చేశాడు ఒకసారి చదువుదాం మనం. ఎనభై 89వ కీర్తన ఒకసారి 4వ వచనం నుంచి చదువుతాం చూడండి. 89వ కీర్తన 4 నుంచి చదువుదాం. తీసారా? 89వ కీర్తన 4వ వచనం నుంచి చదువుతాం. 89వ కీర్తన 4వ వచనం తీసారా? అందరూ వచ్చి చూడండి.
తరతరములకు నీ సింహాసనం స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. ఎవరు ప్రమాణం చేశారు? దేవుడు తన సేవకుడైన దావీదుతో ప్రమాణం చేశాడు. ఎలాంటి ప్రమాణం అది? చూడండి ఒకసారి 29వ వచనం. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను. ఎప్పటి వరకు? శాశ్వత కాలం వరకు ఆకాశము ఉన్నంత వరకు అతని సింహాసనం ఉంటుంది అన్నాడు. ఒకసారి 34 చదువుతాం చూడండి. 34. నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానం శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనం సూర్యుడినంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలం అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణం చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను అని అన్నాడు. దావీదుతో దేవుడు చేసినటువంటి సత్య ప్రమాణం ఏంటి? ఆకాశం ఉన్నంత వరకు నీ సింహాసనం ఉంటుంది, సూర్యుడు ఉన్నంత వరకు నీ సింహాసనం ఉంటుంది, చంద్రుడు ఉన్నంత వరకు నీ సింహాసనం ఉంటుంది అని అన్నాడు. అంటే దావీదు సింహాసనం మీద సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఆకాశం ఉన్నంత వరకు సింహాసనం ఉంటుంది. ఎవరో ఒకరు కూర్చుంటారనే విషయాన్ని మాట్లాడాడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు కొనియాతో ఎండైన తర్వాత దాని మీద ఎవరు కూర్చోవాలి? మనం చూసినటువంటి ప్రవక్తల లేఖనాలు ఏమి ఘోషిస్తున్నాయి, ఏమి స్థాపిస్తున్నాయి? దాని మీద మెస్సియా కూర్చుంటాడు, దావీదు యొక్క చిగురుతాడు, దావీదు సంతానంలో నుంచి ఒకరిని పంపుతాను, అతను ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. కారణం ఏంటంటే ఈ సింహాసనం ఎవరిది? యెహోవా రాజ్య సింహాసనం. ఒకసారి చదువుదామా? దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయంలోకి రండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇశ్రాయేలుల పైని యెహోవా రాజ్య సింహాసనం మీద. ఎవరు రాజ్య సింహాసనం అది? యెహోవా రాజ్య సింహాసనం అన్నాడు. యెహోవా రాజ్య సింహాసనం అంటే రాజ్యము సింహాసనం రెండు ఎవరివి? యెహోవావి. దాని మీద ఎవరిని కూర్చోబెట్టాడు? యెహోవా రాజ్య సింహాసనం మీద ఆయన నా కుమారులందరిలో సొలొమోను కోరుకొని ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను. అంటే దావీదు కుమారుడైన సొలొమోను ఎవరు రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడు? యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడు. అంతేనా? ఇప్పుడు దావీదు సింహాసనం మీద మొదట కూర్చున్న రాజు సొలొమోను, ఆఖరణ భౌతికంగా యూదాలో కూర్చున్న రాజు కొన్యా తర్వాత ఇంకెవరు కూర్చున్నారు ఆ సింహాసనం మీద అని ఆలోచన చేస్తే వాక్యం ప్రకారం, వాగ్దాన ప్రకారం, ప్రవక్తల యొక్క ప్రవచనాల ప్రకారం, దేవుడు దావీదుతో చేసినటువంటి వాగ్దాన ప్రకారం ఎవరు కూర్చోవాలంటే యేసు ప్రభువు సింహాసనం మీద కూర్చోవాలి. అది అలాగే జరుగుద్దని మాట్లాడారు. ఒకసారి చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయానికి వచ్చేది. సకల యుగాల్లో రాజు అయిన దేవుడు యేసును రాజుగా పట్టాభిషేకం చేస్తాడని, ఆయన దావీదు సింహాసనం మీద రాజుగా కూర్చుంటాడనే విషయాన్ని లూకా చరిత్రకారుడు రికార్డ్ చేశాడు. ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడిన సమాచారాన్ని స్థిరపరుస్తూ, బలపరుస్తూ రికార్డెడ్గా రాయటం జరిగింది. చదువుతా ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను. గబ్రియేలు దూత వచ్చి చెప్పినటువంటి సమాచారం ఇది. ఏమన్నాడంటే 32 నుంచి చదువుతున్నాను, 31 కూడా చదువుతాం. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అన్నాడు. 32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుడు కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఎవరికి ఇస్తాడు? ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనం. ఇప్పుడు ఇంతకీ ఎవరు సింహాసనం ఇస్తారు? దేవుడు ఇస్తాడు. ఎవరికి? యేసు ప్రభు వారికి. కన్యక గర్భవతి కుమారుని కంటదన్నాడు కదా. ఇదిగో నువ్వు గర్భం ధరించి 31 అన్నాడు. ఇదిగో నీవు గర్భం ధరించి కన్య అయిన మరియ గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అన్నాడు. ఆయన గొప్పవాడై మరి కన్నటువంటి
ఆ యేసువారు గొప్పవాడై, సర్వోన్నతుడు కుమారుడైన యేసువారు గొప్పవాడై ఏం చేస్తాడంటే ఆయన సర్వోన్నతుడు కుమారుడు అనబడను. ఇంకా ఏమన్నాడు 32, ఆయన గొప్పవాడే సర్వోన్నతుడు కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములేను, ఆయన రాజ్యము అంతములేనిదయ్యును అని చెప్పాను. అంటే ఇంతకుముందు ఉన్న రాజ్యాలు ఏమైనాయి? దావీదు రాజ్యం ముగిసిపోయింది, సౌలు రాజ్యం ముగిసిపోయింది, దావీదు రాజ్యం ముగిసిపోయింది, సొలొమోను రాజ్యం ముగిసిపోయింది. తర్వాత దావీదు కుమారులు చాలామంది ఆ రాజ్యంలో సింహాసనం కూర్చున్నారు. కొన్ని తర్వాత అది స్టాప్ అయింది. ప్రవచనాల ప్రకారం, వాగ్దాన ప్రకారం సూర్యుడు ఉన్నంత వరకు ఉండాలి, చంద్రుడు ఉన్నంత వరకు ఉండాలి, ఆకాశం ఉన్నంత వరకు ఉండాలి. మరి దాని మీద అంతకాలం కూర్చుని స్థిరమైన రాజు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే నేను గొప్పవాడై సర్వోన్నతుడు కుమారుడు అనబడతాడు, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం దేవుడు ఆయనకి ఇస్తాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన దేవుని రాజ్య సింహాసనం మీద కూర్చున్న రాజు ఎవరు? ఎవరు కూర్చుంటారని ఇక్కడ గబ్రియేలు దూత చెప్తున్నాడు. ప్రవక్తలు ఎవరు కూర్చుంటారని చెప్పారు? ప్రభు అయిన యేసు. దేవుడు ఎవరిని కూర్చోబెడతానని అన్నాడు? ప్రభు అయిన యేసుని. గబ్రియేలు దూత ఎవరు కూర్చుంటాడు ఆయన దావీదు సింహాసనం మీద అని చెప్పాడు? ప్రభు అయిన యేసుని కూర్చో మాట్లాడాడు. కాబట్టి యేసు ఇప్పుడు దావీదు సింహాసనం మీద కూర్చొని నిలబడి చేస్తున్నాడా? అది చేస్తున్నట్టుగా ఐ విట్నెస్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి అపోస్తులకు బయలుపరిచాడు. పరిశుద్ధాత్ముడు ఆ విషయాన్ని చూసి అపోస్తులకు బయలుపరిచాడు. ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలోకి వచ్చేయండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చదువుదాం. ఒకసారి చూడండి. 29వ వచనం నుంచి చదువుతున్నాను. సహోదరులారా, మూల పురుషుడకు దావీదుని గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతడు ప్రవక్త అయ్యుండెను గనక అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకరు కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి. ఎక్కడ జరిగింది ఈ ప్రమాణం? దేవుడు దావీదుతో చేసిన ఈ ప్రమాణం ఎక్కడ జరిగింది? 89వ కీర్తన మనం చదివాం కదా. 89వ కీర్తన ఉన్నటువంటి సమాచారం అది దావీదు ముందుగా గ్రహించి తన సింహాసనం మీద ఒకడు కూర్చుండబెట్టుదని అన్నాడు. ఎవరు కూర్చుంటారని గబ్రియేలు దూత అన్నాడు? మరియ కనినటువంటి కుమారుడు ప్రభు అయిన యేసు, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం దేవుడు ఆయనకి ఇస్తాడు, దాని మీద ఆయన కూర్చుంటాడు. మీకా ప్రవక్త కూడా ఏమన్నాడు? నా కొరకు ఇశ్రాయేలు ఏలబోడు నీలో నుండి వస్తాడని యూదయ బెత్లెహేముతో దేవుడు మాట్లాడాడు ప్రవక్త అయిన మీకా ద్వారా. కాబట్టి ఇప్పుడు యేసు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. చదువుదాం. 34వ వచనం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అపోస్తలుల కార్యం 2:34. అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠం ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమును కూర్చుండమని నా ప్రభుతో చెప్పాను. ఈ మాట 110వ కీర్తనలో రాశాడు. ఇటు చూడండి ఒకసారి. నాకు వెళ్ళి 110వ కీర్తనలో నా ప్రభుతో సెలవిచ్చిన వాక్ అంటాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఎక్కడ కూర్చున్నాడు రాజుగా? యూదాలోనా పరలోకంలోనా? దేవుడు ఎక్కడున్నాడు? మత్తయి 6:9లో పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. అంటే దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమున యేసు ఉన్నాడు. అంటే ఎక్కడున్నాడు యేసు? పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఒకసారి ఈ విషయాన్ని శపను కూడా చూస్తున్నాడు. అయితే శపను చూసే సమయానికి నిలుచున్నట్టుగా కనిపించాడు. ఒకసారి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. దేవుని కుడి పార్శ్వమున యేసు ఉన్నట్టుగా శపను చూశారు. 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని కుడి పార్శ్వమున యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచినట్టును చూచి అని అన్నాడు. ఎవరు నిల్చున్నారు అక్కడ? దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు వారు. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. దేవుని కుడి పార్శ్వమున ఎవరున్నారు? యేసు ప్రభువారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూర్చొని పాలన చేస్తున్నాడు ఆయన? పరలోకంలో. భూమి మీదకి వచ్చి చీలుబడి చేస్తాడా? లేదు. భూమి మీదకి మరలా వస్తాడా? రాడు. మరి ఏలుబడి చేస్తున్నాడా? చేస్తున్నాడు. సూర్యుడు ఉన్నంత వరకు రాజ్యం ఉంటుందా? ఉంటుంది. చంద్రుడు ఉన్నంత వరకు ఉంటుందా? ఉంటుంది. ఆకాశం ఉన్నంత వరకు ఉంటుంది అన్నాడా? ఉంటుంది. ఉంటుందని సత్య ప్రమాణం ఎవరు చేశారు? సత్యదేవుడు. ఎవరితో చేశాడు? దావీదుతో చేశాడు. ఎవరా దావీదు కుమారుడు?
ప్రభువైన యేసు. ఎవరా దావీదు చిగురు? ప్రభువైన యేసు. ఎవరికి దావీదు సింహాసనం మీద కూర్చుని పెట్టాడు దేవుడు? ప్రభువైన యేసుక్రీస్తుని. క్లియర్గానే ఉందా? కన్ఫ్యూజ్ అయ్యారేమన్నా? దేవుడు సకల యుగాల్లో రాజై ఉన్నాడు. ఏ కాలాల్లో ఎలా రాజై ఉన్నాడో చూస్తున్నాం మనం. పితల కాలంలో ఎలా రాజై ఉన్నాడు, ధర్మశాస్త్ర కాలంలో ఎలా రాజై ఉన్నాడు, నేడు ఎలా రాజై ఉన్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం. నేడు దేవుడు యేసుని దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అంటే దావీదు సింహాసనం ఇప్పుడు ఎక్కడుంది? దావీదు సింహాసనం అంటే దావీదా లేక యెహోవా రాజ్య సింహాసనం? అది యెహోవా రాజ్య సింహాసనం. అది ఎక్కడుండేది? ఒకప్పుడు యూదాలో ఉంది. ఇప్పుడు ఎక్కడుంది అది? దేవుని కుడిపార్శ్వన పరలోకంలో ఉంది. ఇప్పుడు దాని మీద కూర్చున్నటువంటి రాజు ఎవరు? దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఏలుతున్న ఆ రాజు ఎవరు? ప్రభువైన యేసు. ఎప్పటి వరకు ఏలాలది? సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు. ఎక్కడుండి వెళ్తాడైనా? పరలోకం నుండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని మాట్లాడాడు అపోస్తుడైనటువంటి పౌలు. చదువుతా ఒకసారి. ఆయన మరలా వచ్చేది రాజ్యాన్ని అప్పగించడానికి కానీ రాజ్యాన్ని స్థాపించడానికి కాదు. చదువుతా ఒకసారి 15:24. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:24. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టువేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదపీఠములుగా ఉంచే వరకు ఆయన రాజ్యపాలన చేయుచుండవలను. ఎప్పటి వరకు చేస్తాడు ఇది అని అంటే? సూర్యుడు ఉన్నంత వరకు. ఎక్కడుండి చేస్తాడంటే దేవుని కుడిపార్శ్వన ఉండి చేస్తాడు. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రికలోకి రండి, 3వ అధ్యాయంలోకి వచ్చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఆఖరి వచనం. 3వ అధ్యాయము ఆఖరి వచనం చదువుతున్నాం చూడండి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అధికారం పొంది ఉన్నాడా? పొందకుండా ఉన్నాడా? అధికారం పొందిన వాడై ఉన్నాడా? అధికారం లేకుండా ఉన్నాడు. అక్కడ జాగ్రత్తగా వినాలి ఈ మాట. యేసు రాజుగా వస్తున్నాడా? రాజుగా ఉన్నాడా? ఆల్రెడీ. మరలా వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడా? ఆల్రెడీ అధికారం పొంది రాజుగా ఉన్నాడా? అధికారం పొందిన వాడయ్యా, అధికారం లేకుండా ఉన్నాడు అక్కడ. అంటే ఆల్రెడీ రాజు అయి ఉన్నాడు. ఇప్పుడు రాజసింహాసనం అక్కడ ఉందా? దేవుని కుడిపార్శ్వమున ఉందా? దాని మీద యేసు ప్రభువారు అధికారం పొందిన వాడే కూర్చున్నాడా? అంటే ఇప్పుడే రాజ్యపాలన చేస్తున్నాడు ఆయన. మరి మరలా వచ్చి రాజ్యపాలన చేస్తాడంటే ఏంటి దాని అర్థం? దేవుని రాజ్యం అంటే ఏంటో అర్థం కాల. దానిపై ఇప్పుడు రాజు ఈయన యేసు ఎలా ఏలుబడి చేస్తున్నాడో అర్థం కాల. మీకైనా కనీసం అర్థమైందా దేవుడు సకల యుగాల్లో రాజు అంటే? ఇప్పుడు ఎవరి ద్వారా ఏలుబడి చేస్తున్నాడు దేవుడు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. మొదట ఎవరి ద్వారా ఏలుబడి చేశాడు? ఆదాము ద్వారా. తర్వాత నోవాహు, తర్వాత అబ్రహాం, తర్వాత ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ, 15 మంది న్యాయాధిపతులు, 3 ఐక్యరాజులు, 39 విభాగింపబడిన రాజులు. నేడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన రాజ్యపాలన చేయుచున్నాడు. యేసు ఎవరి కోసం వెళ్తున్నాడు? ఇప్పుడు నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వస్తాడు అన్నాడు. ఎవరి కొరకు ఏలుబడి చేస్తున్నాడు దేవుడు? యేసు ప్రభువారు దేవుని కొరకు. దేవుని కొరకు ఇశ్రాయేలుని ఏలుతున్నాడు. ఏలేదు ఎవరిని? దేవుని ఇశ్రాయేలుని, అంటే క్రైస్తవులని. ఎవరి కొరకు వెళ్తున్నాడు ఏలుబడి? దేవుని కొరకు వెళ్తున్నాడు. అంటే న్యాయాధిపతులు ఎవరి కొరకు వెళ్ళారు? దేవుని కొరకు. మోషే ఎవరి కొరకు వెళ్ళాడు? దేవుని కొరకు. ఆదాము ఎవరి కొరకు వెళ్ళాడు? దేవుని కొరకు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎవరి కొరకు వెళ్ళారు? దేవుని కొరకు. న్యాయాధిపతులు ఎవరి కొరకు వెళ్ళారు? దేవుని కొరకు. ఐక్యరాజులు ఎవరి కొరకు వెళ్ళారు? దేవుని కొరకు. 39 మంది రాజులు ఎవరి కొరకు వెళ్ళాలి? దేవుని కొరకు. ఇప్పుడు యేసు ఎవరి కొరకు వెళ్తున్నాడు? దేవుని కొరకు. ఆల్రెడీ వెళ్తున్నాడా? ఏలబోతున్నాడా? అధికారం పొందిన వాడై ఉన్నాడా? అధికారం పొందబోతున్నాడా? మరలా వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడని ఇప్పుడు కూడా నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేస్తున్నారా? ఆల్రెడీ అధికారం పొందిన వాడే రాజు అయితే ఇంకా నీ రాజ్యం వచ్చుది కాక అని ప్రార్థన చేస్తున్నారంటే వీళ్ళకి అసలు ఏం అర్థమైంది? పొద్దున్న లేచి ఇదో భజన. కథోలికుల దగ్గరికి వెళితే పరలోక ప్రార్థన దానికి ఒక టైటిల్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక. మీరు కూడా వింటున్నారు రోజు ఈ ప్రార్థన? వింటున్నారు? ఇక్కడ కూడా మత్స్యాకలు చేసే ప్రార్థనలు ఏంటి? ప్రార్థన చేస్తారు, ఆఖరి మళ్ళీ పరలోక ప్రార్థన అంటారు. దానికి ఒక టైటిల్ మళ్ళీ. మీరు ఎప్పుడైనా బైబిల్లో చదివారా పరలోక ప్రార్థన అనే పదము? విన్నారా? పోనీ బైబిల్లో కాదు, ఎక్కడైనా విన్నారా పరలోక ప్రార్థన అని? బ్లెస్సింగ్, నువ్వు ఎప్పుడైనా విన్నావా పరలోక ప్రార్థన అనే మాట? ఎప్పుడు వినలేదా? నీ చిన్నప్పటి నుంచి అసలు ఎప్పుడు వినలేదా? చాలాసార్లు వినుంటావు కదా, పరలోక ప్రార్థన చేసుకుందామని అంటూ విన్నావా? మత్స్యాకుల ప్రార్థనలు చాలాటికి వెళ్ళావు కదా చిన్నప్పుడు, డ్యాన్స్ లేటర్ గట్టికి. మొత్తానికి విన్నావు కదా. కథలిక్కుల దగ్గరికి వెళ్తే, రోమన్ క్యాథలికుల దగ్గరికి వాళ్ళు అదే చేస్తారు. సిఎస్ఐ వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు అదే చేస్తారు. మత్స్యాకులు అన్నీ ఆల్మోస్ట్ ఏం చేస్తారంటే ఆఖరిన పరలోక ప్రార్థన ఒకటి చేస్తారండి. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అంతా నెరవేరుగాక, మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి అని అంటారా? ఈ ప్రార్థన విన్నారా? అందులో రాజ్యం వచ్చుగాక ఎప్పుడన్నాడు ఆయన? రాజ్యం స్థాపించక ముందు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుల కుమారుడు అనబడును, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం దేవుడు ఆయనకి ఇస్తాడు, దాని మీద ఆయన కూర్చుంటాడు. అది జరిగిన తర్వాత ఇంకా వచ్చుగాకేంటి? రాకముందు రాజ్యం వచ్చుగాకని ప్రార్థించమన్నాడు. మీకు అర్థమవుతుందని చెప్పింది. యేసుప్రభు తన రాజ్యాన్ని ఎలా స్థాపించాడో చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. మనలను ప్రేమించచ్చు, తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యము గాని యాజకులు గాను చేసేసాడు ఆల్రెడీ. అందులో యోహాను పాలివాడంట. 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలిగి శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహాను నేను. అంటే యోహాను రాజ్యములు పాలివాడు ఎలాగైతే? రాజ్యం లేకుండా రాజ్యం వచ్చుగాకంటే ఉన్నట్ట లేనట్ట? వచ్చుగాకంటే రాజ్యం వచ్చుగాకంటే వచ్చినట్ట రానట్ట? రాలా. వచ్చుగాక అనేవారు రాలేదని ఎదురు చూస్తున్నారు. రాజ్యం రాకుండా యోహాను అందులో ఎలా పాలివాడయ్యాడు? మొదటి శతాబ్దంలో యోహాను ఈ గ్రంథం రాసే సమయానికి రాజ్యం స్థాపించబడింది. అందులో యోహాను కూడా పాలివాడయ్యాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. 5వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. ఎవరి కొరకు వెళ్తాడు? దేవుని కొరకు. ఎవరి కొరకు కొన్నాడు? దేవుని కొరకు. మా దేవునికి వారిని ఒక రాజ్యము గాను యాజకులు గాను చేసేదివి. ఆల్రెడీ చేశాడా? చేయబోతున్నాడా? దేవుని కొరకు మనుషులు కొన్నాడా? కొనబోతున్నాడా? కొనబడ్డ జనము దేవునికి రాజ్యమా కాదా? కొనబడ్డ జనమేనా దేవునికి రాజ్యం అంటే? యేసు ప్రభువు తన రక్తంతో ఎవరినైతే కొన్నాడో వారే దేవునికి ఒక రాజ్యంగా చేయబడిన జనమై ఉన్నారు. దేవుని రాజ్యం అంటే ఎవరు? క్రీస్తు యొక్క రక్తంతో కొనబడిన ప్రజలు. ఒకసారి అపోస్తుల కార్యంలోకి రండి. 20వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. 20వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు తన స్వరక్తం ఇచ్చి, అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అన్నాడు. అంటే ఎలా సంపాదించాడు సంఘాన్ని? సంఘాన్ని ఎలా సంపాదించాడు? స్వరక్తం ఇచ్చి. రాజ్యాన్ని ఎలా సంపాదించాడు? రక్తం ఇచ్చి. అంటే సంఘమే రాజ్యమా? అవును, సంఘమే రాజ్యము. వారే దేవుని రాజ్యము, వారే క్రీస్తు యొక్క రాజ్యము. ఒకసారి ఆఖరి మాట చదివి ముగించుకుందాం.
కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 వచ్చింది చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 వచ్చింది చూడండి. 1వ అధ్యాయం 13 వచ్చింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 వచ్చింది చూద్దాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేయును. చేసినంటే ఆల్రెడీ జరిగిపోయిందా? ఎవరిని రాజ్య నివాసులుగా చేశాడు? పత్రిక ఎవరికి రాస్తున్నాడు? 1వ అధ్యాయం 1 వచ్చింది చూడండి. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు. అంటే కొలస్సీలో ఉన్న పరిశుద్ధులే క్రీస్తు యొక్క రాజ్యము. క్రీస్తు యొక్క రాజ్యమే దేవుని యొక్క రాజ్యము. దాని మీద రాజు ఎవరు? యేసుప్రభువారు. ఎవరి కొరకు కొన్నాడు ఈ రాజ్యాన్ని? దేవుని కొరకు. ఎవరి కొరకు ఏలుతున్నాడు ఈ రాజ్యాన్ని? దేవుని కొరకు ఏలుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ దేవుని కొరకు దేవుని ప్రజలను యేసుప్రభువారు అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఏలుతున్నాడు. ఎంత క్లియర్గా సమాచారం అంటే ఆయన ఎప్పుడూ ప్రాణం పెట్టక ముందు, రక్తం చిందించక ముందు, మనుషులు కొనక ముందు, రాజ్యంగా చేయక ముందు చేయమన్న ప్రార్థన ఇప్పటికీ చేస్తున్నారంటే ఆయన సెలువులో సాధించినటువంటి ఘనత ఏంటో ఇప్పటికి అర్థం కాల. అంతేనా? నిజానికి నీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన ఇప్పుడు చేయొచ్చా బ్లెస్సి? ఎందుకని? రాజ్యం ఆల్రెడీ వచ్చింది. ఏంటి ఆ రాజ్యము? సంఘమే రాజ్యము. దాని కొరకు రక్తం చిందించాడు, దాన్నే దేవునికి ఒక రాజ్యంగా చేశాడు. కాబట్టి సకల యుగాల్లో దేవుడు రాజు అనే ఈ పాఠంలో మనం ఏం చూసామంటే పితరుల యుగంలో దేవుడు రాజు, అది ఎలాగో చూసాం. ధర్మశాస్త్ర కాలంలో దేవుడు రాజు, అది ఎలాగో చూసాం. నేడు క్రైస్తవ కాలంలో దేవుడు రాజు, అది ఎలాగో కూడా మనం బైబిల్లో చూసాం. 3 భాగాల డివైడ్ చేసి చూస్తే సకల యుగాల్లో దేవుడు రాజు అయి ఉన్నాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు దేవుడు సకల యుగాల్లో రాజు అయితే ఆయన నిన్ను ఏలాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? నీ సేవ ఆయన అంగీకరించాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఈ విషయాన్ని వచ్చే వారం మాట్లాడదాం. అర్థం నేను చెప్పింది? ఒక మనిషిని దేవుడు ఏలుతున్నాడు అనేది ఎలా రుజువు అవుద్ది? ఆ మనిషి చేసే సేవ దేవుడు అంగీకరిస్తాడు అనేది ఎలా రుజువు అవుద్ది? ఇలాంటి విషయాల్ని మరలా వచ్చేవారు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా వందనములు. మనం ముఖ్యమైన భాగంలోనికి వెళదాం.